చేస్తూ ఉంటే ఇంకా ఇంటి దగ్గర ఉంటే త్వరపడి దేవుని మందిరం రండి. బయట కూర్చుంటే కూడా కొంచెం లోపల వచ్చి కూర్చోండి, మంచిది. ఇంకా దేవుని వాక్యాన్ని స్పష్టంగా వినొచ్చు. ప్లేస్ ఉంది, ఇంకా చైర్స్ కూడా ఉన్నాయి. లోపల కూర్చోగలిగిన వారు కూడా రండి, కూర్చోండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని దేవుని దాసు మనకు అందిస్తారు. ప్రియులారా, మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీకు వందనాలు తెలియజేయుచుకున్నాను. ఎప్పుడైనా ఒక పర్యాయం ఈ స్థానిక సంఘమును దర్శించవలనని ఆలోచన కలిగి ఉంటిని. దేవుని సేవకులు ప్రసన్న అన్నయ్య గారు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ అవకాశం నాకు దొరికింది. మరి అంచేత నేను సహోదరుడు ఇమ్మానుయేల్కు తెలియచేసి మీ మధ్య ఉండటానికి నాకు అవకాశం కలిగింది. దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథంలో నుండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం మనమందరము కలిసి చదువుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాం. మళ్ళీ, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము. ప్రార్థించేద్దాం. సర్వ కృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయా జాలి కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మను ప్రేమించి కనికరించి మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చదువుబడిన వాక్య భాగాన్ని ఆశీర్వదించి మాకు అనుగ్రహించండి. మీ వాక్యం వలన మేము మేలు పొందినట్లుగా చెయ్యండి. మేము ఏమి వినవలనని మీ ఉద్దేశమై ఉన్నదో ఆ మాటలే పలికించమని అడుగుచు, మీ సన్నిధి క్షేమం మాకు దయచేయమని, వినుచున్న వారికి మేలు కలిగించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనము చదివిన వాక్య భాగమునందు మనము అన్ని విషయములలో ఎదుగుదము అనే మాటను చూసాం. ఎదుగుట అనేది లేకపోతే భూమి మీద ఏమీ ఉండదు. ఎదుగుట లేకపోతే మనకు ఫలము దొరకదు, మనకు ఆహారము దొరకదు, భోజనం దొరకదు, తినటానికి పళ్ళు దొరకవు, అలాగే పుష్పములు ఉండవు. ఒక మాటలో చెప్పవలసి వస్తే ఎదుగుట అన్నది ఆగిపోతే ప్రపంచమే ఉండదు. కనుక
దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట, మనము ఎదుగుచూ ఉండవలెను, వృద్ధి చెందుచూ ఉండవలెను. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయమునందు ఎదుగుట అనే మాట వ్రాయబడి ఉంది. అంకురము ఎదిగి ఫలించును అని. అంకురము అనగా మొలకెత్తిన మొక్క. అంకురం ఒక చిన్న మొక్క, అప్పుడే పుట్టిన మొక్క అంకురం. అది ఎదిగి ఫలించును. ఆ మొక్క ఎదుగుట లేకపోతే ఫలించుట కూడా ఉండదు. కాబట్టి మొక్కలు ఎదుగుట వలన అవి ఫలిస్తాయి, మనకు ఆహారాన్ని అందిస్తాయి. లూకాసు వార్త 12వ అధ్యాయం 26వ వచనం నందు, పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో చూడండి. అనగా పుష్పములే గనక ఎదగకపోతే మనకు సువాసన దొరకదు. భూమి మీద ఉన్నటువంటి పశుపక్షాదులన్నీ కూడా ఎదగాల్సిందే. ఆ మాటకొస్తే జీవము కలిగిన ప్రతిది కూడా ఎదిగి తీరాల్సిందే. అనగా వృద్ధి చెందాల్సిందే, వర్ధిల్లాల్సిందే. అట్లు లేకపోతే ఉద్దేశం నెరవేర్చబడదు. మొక్క అది ఎదగకపోతే దాని ఉద్దేశం నెరవేరదు, దాని ఉద్దేశము నెరవేరదు. కాబట్టి తప్పనిసరిగా సృష్టిలో ఇవన్నీ కూడా ఎదిగి తీరవలసిందే. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం నందు, చూలాలి గర్భమునందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నవో అని వ్రాయబడి ఉంది. గర్భం నందు ఎముకలు ఎదుగుచున్నట్లుగా అంటే పిండము ఎదగాల్సిందే. ఎదుగుదల ఆగిపోతే మరణమే, ఎదుగుదల ఆగిపోతే నిష్ప్రయోజనమే. ఎదగవలసిన స్థాయికి ఎదగకపోతే నిష్ప్రయోజనమే. కాబట్టి దేవుని వాక్యం మనకు చెబుతున్న మాట ఏమిటంటే, ఎదగకపోతే జీవం లేదు, ఎదగకపోతే ఆహారము లేదు, ఎదగకపోతే ఫలపుష్పాలు కూడా భూమి మీద ఉండవనే మాట వాక్యం చెబుతుంది. ఇక మనుషుల విషయానికి వస్తే కూడా అదే. ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనంలో, చిన్నవారు ఎదిగి, యాకోబు ఏశావులను గూర్చి వ్రాయబడిన మాట చిన్నవారు ఎదిగి అని సమూయేలును గూర్చి వ్రాయబడి ఉంది. సమూయేలు దేవుని సముఖమునందతడు ఎదుగుచుండెనని మొదటి గ్రంథము సమూయేలు 2వ అధ్యాయం 21వ వచనంలో. అలాగున కొందరు వ్యక్తుల జీవితములను గూర్చి కూడా బైబిలు చెబుతుంది, వారు ఎదుగుచున్నవారు అని. భౌతిక జీవితంలో ఎదుగుదల అంటూ లేకపోతే ప్రపంచం ఆగిపోతుంది, నిలిచిపోతుంది అనే మాట వింటూ ఉన్నాం. అది వాస్తవమే. మనం విత్తే విత్తనములు అవి ఎదగకపోతే మనకు ఆహారం లేదు. ప్రభువే ఆ మాటను చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయమునందు ఆయన ఆ మాటలను అన్నాడు. విత్తనమును గూర్చిన ఉపమానమును గూర్చి ప్రభువు తెలియచేస్తూ, అది ఫలించినటువంటి విత్తనము ఎలాగున వర్ధిల్లిందో దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. ఫలించినటువంటి విత్తనం, మంచి నేల పడిన విత్తనం, ఒకటి 30 దంతలుగాను,
ఒకటి 60 మరొకటి 100 ఫలించెను అని ఆయన అన్నాడు. అవునా? కాబట్టి ఎదుగుట అనేటువంటిది అది అవసరమని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రియులారా, మనుషులు శరీర సంబంధమైన విషయములలో, భౌతిక విషయాలలో ఎదుగుటను అలవాటు చేసుకున్నారు. అంటే నా ఉద్దేశము, మనము కూడా భౌతిక విషయాల్లో ఎదుగుచూ ఉన్నాం. అంటే ఏమిటంటే, ఏమీ లేని స్థితిలో నుండి ఏదైనా కొంత కలిగిన స్థితికి, నిరుపేద స్థితిలో నుంచి మధ్యతరగతి స్థితికి, మధ్యతరగతి స్థితి నుంచి ఉన్న స్థితికి, ఎగువ స్థితికి ఎదుగుట అనేది సమాజంలో మనం చూస్తున్న విషయాలు. ఏమీ లేని వారు ఎంతో కొంత సంపాదించుకోవటం, తమ భౌతిక జీవితంలో ఎదుగుట అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి అది మంచిది, ఎదుగుట అన్నటువంటిది మంచిది అని మనకు అర్థమవుతుంది. అయితే కొన్ని ఎదగకూడనివి కూడా ఉన్నాయి. వాటిని గూర్చి కూడా దేవుని వాక్యం చెప్పింది. విచారకరమైన సంగతి అది. మార్కు సువార్తలో ప్రభు చెప్పినటువంటి ఉపమానమే అది వ్రాయబడి ఉంది. మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసిన గనుక అవి ఫలింపలేదు అని ఉంది. ముండ్ల పొదలు కూడా ఎదుగుతాయి. దేనికోసం అంటే మంచి వాటిని అణిచివేయటానికి ఎదుగుతాయి. యేసు ప్రభు చెప్పిన ఉపమానం అది. కొన్ని విత్తనములు ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. అది మొలిచింది, కానీ ముళ్ళ తుప్పలు వాటికంటే అధికంగా ఉన్న హేతువు చేత ఇవి ఎదిగి వాటిని అణిచి వేశాయి. కాబట్టి ఒక మనిషి యొక్క భక్తి జీవితంలో భక్తి ఎదిగితే, వర్ధిల్లితే ప్రయోజనం, కానీ ముళ్ళతుప్ప లాంటి మనస్తత్వం ఎదిగితే భక్తి జీవితాన్ని అణిచివేస్తుంది అనే సంగతి దైవ గ్రంథం చెబుతోంది. కాబట్టి ఎదగవలసినవి ఎదగకపోతే, ఎదగకూడనివి ఎదుగుట వలన నిష్ప్రయోజనం, నష్టం కలుగుతుంది. ముళ్ళ పొదలు ఎదిగి మంచి విత్తనం, మంచి చెట్టును అవి అణిచివేస్తాయి అని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. సరే ప్రియులారా, వీటికంటే భక్తి జీవితంలో ఎదగవలసిన సంగతులను గురించి మనము ఆలోచన చేయుట, అది మనకు ప్రయోజనకరమైన విషయం. ఎఫెసీ పత్రికను చదివాం కదూ. క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము అనే మాట వ్రాయబడి ఉంది. మరి ఇది దేనికి సంబంధించింది అనగా, మనము ఎవరి యందు విశ్వాసం ఉంచుచున్నామో ఆయన వలె ఆ రూపములోనికి వచ్చుట, ఆ స్వరూపములోనికి మనం వచ్చుట, అది అవసరం, ప్రాముఖ్యం. దాని అర్థము భౌతికమైన రూపము కాదు, కానీ ఆత్మ సంబంధమైన రూపం. మనమందరము ఆయన పోలికలోనికి రావటం, ఆయన సారూప్యములోనికి రావటం, అది దైవ సంకల్పమై ఉన్నది. అంటే మనము ఎవని యందు విశ్వాసం ఉంచి ఉన్నామో అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన హేతువు చేత ఆయన వలె ఉండటానికి, ఆయనను పోలి నడుచుకున్నట్లుగా భక్తి జీవితమునందు ఎదగవలసిన వారమై ఉన్నాం. భక్తి జీవితంలో అనేక పర్యాయాలు మనుషులకున్న అభిప్రాయం ఏమిటంటే, నేను ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను, అలాగే పాపక్షమాపణను పొందాను, కాబట్టి అలాగే బాప్తిస్మం కూడా తీసుకున్నాను, నేను హాజరవుతూ ఉన్నాను, ప్రభు బలలో పాల్పొందుతూ ఉన్నాను, ఇక
అంతకంటే మించింది లేదు అనేటువంటి ఆలోచన. ఇక ఇంతకంటే భక్తి జీవితం ఇంకేముంది అనేటువంటి ఆలోచన చాలామందిలో ఉండవచ్చు. కానీ ఇది ఒక స్థితిలో ఆగిపోయేది కాదని, ఎక్కడి దాకా రావాలి అని అంటే క్రీస్తు స్వరూపం వరకు రావాలి అని దేవుని వాక్యము చెబుతూ ఉంది. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము అని. ఆయనలాగా ఉండడానికి, ఆయన వలె ఉండడానికి మనము వర్ధిల్లాలి, లేక ఎదుగవలసిన వారమై ఉన్నాం. అంటే భక్తి జీవితములో మనము మెల్లగా ఆ సంపూర్ణతలోనికి రావాలి అని. ఈ 4వ అధ్యాయమునందు సంపూర్ణత అనే మాట పలు చోట్ల కనబడుతుంది. మరి విశేషించి ఒక మాటను నేను మీ కొరకు చదువుతాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనములో మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు అని ఉంది. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు అని ఉంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వలె ఉండుటకు మనము ఎదగవలసిన వారం. ఆ స్థితిలోనికి, ఆ రూపములోనికి వచ్చినట్లుగా మనం ఎదగవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియులరా, అందుకు గాను మరి చేయవలసిన పని ఏమిటో కూడా బైబిల్ గ్రంథం మనకు చెబుతుంది. ఏం చేయాలి అని అనగా చూడండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలోని చివరి మాటను చదువుతాను. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు మనం ఎదుగుతాము అనింది. ఇక్కడ రక్షణ విషయము అని ఒక మాట వ్రాయబడి ఉంది. రక్షణ అని అనగా తప్పించుకొనుట అని కదా. రక్షణ అనగా గండం నుంచి బయటపడుట అని కదా. రక్షణ అంటే అపాయము నుంచి బయటపడుట అని కదా అర్థం. మరి ఇక్కడ రక్షణ, బైబిల్ గ్రంథంలో రక్షణ అంటే దాని అర్థము పాప క్షమాపణ, పాపము నుంచి విడుదల పొందుట అని అర్థం. కాబట్టి పాపము నుంచి విడుదల పొందుట అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే, ఆ మాటని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎక్కడ? ఎఫెసీ పత్రికలో మనం చదివామే. ఏం చదివామంటే, క్రీస్తు వలె ఉండునట్లు అన్ని విషయములలో ఎదుగుదామని చదివాం కదా. కాబట్టి అదే పత్రిక నందు రక్షణను కూర్చున్నటువంటి సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మొదటి అధ్యాయంలో 13వ వచనం, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనములో, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, రక్షణ సువార్త అన్నాడు. రక్షణ సువార్త అంటే కొరింథీ మొదటి పత్రిక 15:3లో క్రీస్తు మన పాపముల నిమిత్తమై లేఖనముల ప్రకారముగా చనిపోయి, అలాగే పాతి పెట్టబడి లేఖనముల ప్రకారముగా 3వ దినము ఆయన తిరిగి లేచాడు. ఇది రక్షణ అని దేవుని వాక్యం చెబుతుంది. అంటే ఒక వ్యక్తి నా పాపముల నిమిత్తమై క్రీస్తు చనిపోయాడు అని విశ్వసించి, ఆయన మరలా తిరిగి లేచాడు అని విశ్వసించుట వలన అతను రక్షించబడతాడు, పాపక్షమాపణను పొందుతాడు అని దాని అర్థం. అనగా తన నిమిత్తమై క్రీస్తు ఆయన మరణించి, ఆయన చనిపోయి సమాధి చేయబడి తన పాపమునకు రావలసిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడని విశ్వసించినట్లయితే ఆ వ్యక్తి రక్షణ పొందుతాడని దైవ గ్రంథం చెబుతుంది. అదే మాట రోమాపత్రిక 10వ అధ్యాయములో మరి 9వ వచనంలో కూడా ఆ సంగతి సరిగ్గా అలాగునని వ్రాయబడి ఉంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, యేసును ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల నుండి లేచినని నీ హృదయమందు విశ్వసించినలా నీవు
రక్షింపబడదు అని. కాబట్టి రక్షణ అంటే అర్థం ఏంటంటే పాప క్షమాపణను పొందుట. అంతటితోనే సరిపుచ్చుకోవడానికి వీలు లేదని ఆ రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం మనము వాక్యము అను పాలను అపేక్షించవలెను. అంటే నిర్మలమైన పాలను, అవునా, నిర్మలమైన పాలను. పాలలో కూడా కల్తీ పాలు ఉన్నాయి. వాటిని త్రాగటం వలన పిల్లలకు అనారోగ్యమే, పెద్దలకైనా అనారోగ్యమే. కాబట్టి నిర్మలమైన పాలు అనే మాట ఉపయోగించబడింది. మీరు కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అను పాల వలన, అంటే నిర్మలమైన వాక్యము దేంతో పోల్చబడిందంటే పాలతో పోల్చబడింది. కాబట్టి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించండి. అంటే క్రొత్తగా జన్మించిన ఒక శిశువు ఏ విధంగా తల్లి పాలను అపేక్షిస్తాడో, ఇక నిర్మలమైన పాలంటే ఇంకవే కల్తీ లేని పాలు, అవునా. తల్లి పాలను అపేక్షించి ఆ పాలను స్వీకరించడం వలన ఎలాగున ఆ శిశువు ఎదుగుతుందో అలాగే వాక్యం అనేటువంటి ఈ పాలను మీరు అపేక్షించండి. భక్తి జీవితంలో వర్ధిల్లడానికి వీలుగా, ఎదుగుటకు వీలుగా దేవుని వాక్యమును మీరు కోరండి. దేవుని వాక్యమును చదవండి. దేవుని వాక్యమును ధ్యానము చెయ్యండి, అధ్యయనం చెయ్యండి అని దైవ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. అంటే ఏ గ్రంథమైతే మనకు పాపక్షమాపణ మార్గాన్ని చూపించిందో ఆ గ్రంథము, లేక ఏ గ్రంథమైతే మనం తిరిగి జన్మించడానికి కారణమయ్యిందో ఆ గ్రంథమే మనం ఎదుగునట్లుగా మనకు దారిని చూపించింది. ఏ విధంగా అంటే నిర్మలమైన వాక్యము, దీన్ని మీరు అపేక్షించండి. భక్తి జీవితంలో మీరు వర్ధిల్లాలి అని అంటే ఒక శిశువు నిర్మలమైన పాల వలన ఏ విధంగా వర్ధిల్లుతూ ఉందో అలాగే భక్తి జీవితంలో మీరు కూడా నిర్మలమైన వాక్యమును అపేక్షించి మీరు ఎదగండి. నిర్మలమైన వాక్యమును మీరు తీసుకొని ఎదగండి అని దైవ గ్రంథము చెప్తూ ఉంది. ప్రియులారా, భక్తి జీవితంలో ప్రవేశించిన మనం వర్ధిల్లాలంటే దైవ గ్రంథమే, ఈ వాక్యమును చదువుట, దీనిని ధ్యానించుట, దీన్ని అర్థం చేసుకునుట, ఇదే మనం చేయవలసినటువంటి పని. ఇంత చిన్న విషయమా అని అనకండి. మేము రోజు చదువుతున్నాము అని కాదు. చదువుట వేరు, దాన్ని ధ్యానము చేయుట వేరు, దాన్ని అధ్యయనం చేయుట వేరు. చదువుట అంటే అలాగున చదువుచు వెళ్ళవచ్చు. ధ్యానం చేయటం అంటే పదే పదే ఆ విషయమును మరలా చదువుట. అధ్యయనం చేయుట అని అంటే ఇది ఎలాగూ అని ప్రశ్నించుకుంటా. ఒక మాటలో చెప్పవలసి వస్తే బైబిల్ గ్రంథం మనకు అర్థం కావాలంటే 2 విధాలుగా చదవాలని నాకు అర్థమైంది. అదేంటంటే మొదటిగా బైబిల్ గ్రంథానికి భక్తునిగా చదవాలి. రెండవది బైబిల్ గ్రంథాన్ని విమర్శకుడిగా చదవాలి. బైబిల్ గ్రంథాన్ని భక్తితో చదవటం వలన, దానికి భక్తునిగా చదవటం వలన మన ఆత్మ జీవితంలో వర్ధిల్లగలుగుతాం, అలాగే అర్థం చేసుకోగలుగుతాం. దానికి విమర్శకునిగా మనం చదవటం వలన సంగతులు బయటికి తెచ్చుకోవడానికి వీలు కలుగుతుంది, సంగతులను పరిశీలించడానికి వీలు కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఈ విధంగా చదవాలి అని దైవ గ్రంథం గుర్తు చేస్తూ ఉంది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదివే విషయంలో, దేవుని వాక్యమును ధ్యానం చేసే విషయంలో ఎవరైతే పట్టుదల కలిగి ఉంటారో అటువంటి వారు దేవుని వాక్యమునందు పట్టును కలిగి ఉంటారు అని కూడా గుర్తుంచుకోవాలి. చూడండి, దైవ గ్రంథాన్ని చదవటము మాత్రమే సరిపోదు, దానిని ధ్యానము చేయాలి, దాన్ని అధ్యయనము చేయాలి, పరిశీలన చేయాలి. సంగతి ఏమిటి అని దాన్ని క్షుణ్ణంగా మనం విభజించి అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఇప్పుడు దేవుని వాక్యంలో నుండి నేను మీకు 3 వచనాలను చూపిస్తాను. బహుశా అవి మన జీవితకాలం అంతా గుర్తు పెట్టుకొనవలసిన వచనాలు. అవి బైబిల్ గ్రంథమును గురించి లేక దేవుని వాక్యమును గురించి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన అని అనగానే మనకందరికీ తెలుసు, అది దేవుని వాక్యమును గూర్చి బహుగా తెలియజేసేటువంటి కీర్తన. 119వ కీర్తన. ఇందులో 176 వచనాలు ఉన్నాయి. కేవలం 2
కేవలం 2 వచనాలలో దేవుని వాక్యం అనే మాట ఉండదు. మిగతా వచనాలన్నిట్లో కూడా వాక్యము అని కానీ, ఆజ్ఞలని కానీ, శాసనములని కానీ, ధర్మశాస్త్రమని కానీ, విధులు అని కానీ, న్యాయ విధులు అని కానీ, దేవుని వాక్యమునకు ఉన్న అనేక పర్యాయ పదాలు ఈ కీర్తనలో మనకు కనిపిస్తాయి. సరే, ఇప్పుడు 119వ కీర్తన 98, 99, 100 ఈ 3 వచనాలను మనము అలాగున చదువుకుందాం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచు ఉన్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఏమండి, 98వ వచనాన్ని, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలగచేయుచున్నవి. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట. నా శత్రువులకు మించిన జ్ఞానం అని ఉంది. శత్రువులకు మించిన జ్ఞానం 3 వచనాల్లో కూడా జ్ఞానం అనే మాట ఉపయోగించబడింది. దేవుని వాక్యమునందు మనకు జ్ఞానము కలదు. దేవుని వాక్యమునందు మనకు జ్ఞానము కలదు. జ్ఞానము కలదు. ప్రియులారా, ఏ జ్ఞానము అనగా శత్రువులకు మించిన జ్ఞానం. అంటే భక్తి విషయంలో విరోధులకు, ప్రశ్నించు వారికి, మనలను బైబిల్ గ్రంథమును గూర్చి ప్రశ్నించు వారికి, దేవుని గూర్చి ప్రశ్నించేటువంటి వారికి, ఇందులో వ్రాయబడిన సంగతులను గూర్చి ప్రశ్నించే వారికి మనము జవాబిచ్చుటకు వీలుగా అందులో ఏముంది అని అంటే శత్రువులకు మించిన జ్ఞానం అనే మాట వ్రాయబడి ఉంది. బైబిల్ గ్రంథం తనంతట తాను నిలువబడగలిగిన గ్రంథం. దీనికి ఏ సపోర్ట్ అక్కర్లేదు, అవునా? మరే గ్రంథపు సపోర్ట్ దీనికి అక్కర్లేదు. ఏ గ్రంథపు సపోర్ట్ అయినా దీనికి కావాలి అని అంటే అప్పుడు ఇదేమై ఉండాలి? తనంతట తానుగా నిలువలేనిదై ఉండాలి. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనంతట మనం నిలవగలిగితే ఇక మనకు ఒకరి సపోర్ట్ అక్కర లేదు. మనంతట మనం నిలవలేకపోతున్నామంటే బలహీనులమో లేదా వికలాంగులమో ఇవి ఉండాలి. ఇది మాత్రం బలహీనమైంది కాదు, ఇది ఎంత మాత్రం కూడా వికలాంగత కలిగింది కానే కాదు. తనంతట తాను నిలవగలిగిన గ్రంథం. ప్రియులారా, ప్రశ్నించే వారికి తప్పనిసరిగా జవాబు చెప్పగలిగిన గ్రంథం. కాకపోతే వచ్చిన సమస్య ఏమిటంటే మనము సరిగా దీన్ని ధ్యానము చేయుట లేదు, అధ్యయనము చేయుట లేదు. అందుచేతనే అక్కడ మనము బలహీనులం అవుతూ ఉన్నాం. నిర్మలమైన వాక్యం అను పాలను మీరు అపేక్షించండి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. అంటే పాలు తాగితే శిశువు ఎంత బలంగా ఉండగలడో ఆ సంగతి తెలుసు. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటి ఈ నిర్మలమైన పాలను అపేక్షించడం వలన భక్తి జీవితంలో ఎంత బలముగా ఉండగలమో ఆ సంగతిని దైవగ్రంథం గట్టిగా చెబుతుంది. 98వ వచనాన్ని మనం చదివాం. శత్రువులకు మించిన జ్ఞానం దేవుని వాక్యములో ఉంది. 99వ వచనం, నీ శాసనములను నేను ధ్యానించుచు ఉన్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ శాసనములను, నీ గ్రంథమును నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, కాబట్టి నాకు బోధించే వాళ్ళందరికంటే నాకు విశేష జ్ఞానం ఉన్నది అన్నాడు. సాధారణంగా బోధించువారు బోధింపబడే వారి కంటే విశేష జ్ఞానాన్ని కలిగి ఉంటారు. కానీ ఇక్కడ వినేవాడు చెప్పేవాడి కంటే ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. కారణం ఏమిటనగా నీ శాసనములను నేను ధ్యానము చేయుచున్నాను. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరను నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దివారాత్రమును ధ్యానించుట. యెహోషువకు దేవుడు అదే మాట చెప్పాడు, దివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గముని వర్ధులు చేసుకుంటావు అని. కాబట్టి ఆయన శాసనములను ధ్యానించుట, వాక్యమును ధ్యానించుట, ఎవరు ధ్యానిస్తారో వారు
విశేష జ్ఞానమును కలిగి ఉంటారనే మాట వ్రాయబడి ఉంది. 9వ వచనాన్ని చదివితే, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేస్తున్నాను, నీ గ్రంథములో ఉన్న సంగతులను నేను ధ్యానము చేయటం మాత్రమే కాదు, వాటిని నేను అనుసరించుచూ ఉన్నాను, లక్ష్యము చేయుచున్నాను. అందుచేత వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. వృద్ధుల యొద్ద జ్ఞానముందని యోబు గ్రంథం 12:2 చెబుతూ ఉంది. ఎందుకంటే వృద్ధులు అనుభవము చేత జ్ఞానమును సంపాదించుకుంటారు. కానీ నేను నీ ఉపదేశములను లక్ష్యము చేయుచున్నాను, అనుసరించుచున్నాను. దేవా, నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తూ ఉన్నాను, కాబట్టి వృద్ధుల కంటే మించిన విశేష జ్ఞానము నాకు ఉన్నది అన్నాడు. ప్రియులారా, ఇంత జ్ఞానం దేవుని వాక్యమునందు మనకు కనిపించుచు ఉన్నదా అంటే అవును అని దైవ గ్రంథం మనకు చెబుతుంది. చూడండి, దేవుని వాక్యం నుంచి కొన్ని ఉదాహరణలను నేను మీకు తెలియచేస్తాను. లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనమునందు, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును అన్నాడు. మళ్ళీ ఆ మాట చదువుతాను. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును అన్నాడు. ఎస్, ఇది ప్రభువు మనకిచ్చినటువంటి వాగ్దానం. దేవుని వాక్యమునందు ఆ జ్ఞానాన్ని మనం చూడగలం. సమయ సందర్భాలను బట్టి ప్రభువే జ్ఞానము మనకు అనుగ్రహిస్తాడనే విషయం కూడా దేవుని గ్రంథం గుర్తు చేస్తూ ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయమునందు వ్రాయబడిన మాట. అపోస్తుల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనములో, మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అని వ్రాయబడి ఉంది. అతడు అగపరిచిన జ్ఞానమును, ధర్మశాస్త్రమును గూర్చి తర్కించుటయందు, ధర్మశాస్త్రమును గూర్చి మాట్లాడుటయందు స్టెఫెను కనబరిచిన జ్ఞానమును వారు ఎదిరింపలేకపోయారు అని వ్రాయబడి ఉంది. స్టెఫెన్ ఎవరు అని అనగా, నాటి సంఘములో వండిన దానిని వడ్డించేటువంటి వాడు. అర్థమైందన్న మాట? వండేవాడు కాదు, వండిన దానిని వడ్డించేటువంటి వాడు. అతనికి ఎంత జ్ఞానం ఉంది అని అంటే, ధర్మశాస్త్రం అంత పట్టు ఉంది. అతనితో మాట్లాడడానికి వచ్చిన వారు అతడు అగపరిచిన జ్ఞానాన్ని, అతనితో ధర్మశాస్త్రమును గురించి మాట్లాడుటకు వచ్చిన వారు, తర్కించడానికి వచ్చిన వారు, అతడు అగపరిచిన తర్కములో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎదిరించలేకపోయినారు, కాదనలేకపోయినారు. ఒక మాట చెప్పాలంటే, ధర్మశాస్త్రాన్ని గురించి వాదించడానికి వచ్చారు, వాదములో వారే ఓడిపోయారు. ఇతడు గెలిచాడు. అర్థమైందా? అంటే బోధకుడు కాదు, పండితుడు కాడు, అపోస్తలుడు కాదు, ప్రవక్త కాదు, ఆదిమ సంఘంలో వండిన దానిని వడ్డించేటువంటి వాడు, పచనకర్త, వడ్డించేటువంటి వాడు. అతనికి ఎంత జ్ఞానం ఉందంటే ధర్మశాస్త్రంలో, అతడు ఎంతగా ఆత్మచేత నిండుకున్నవాడు, దైవజ్ఞానము చేత ఆత్మచేత నిండుకున్నవాడంటే ఎవరు ఎదిరించడానికి వీలు కాకుండా పోయింది. ప్రియులరా, సంఘంలో నేను చిన్న పని చేస్తున్నాను, నాకు చదువు రాదు, ఇవన్నీ కేవలము సాకులు మాత్రమే. ఆశ ఉంటే, దేవా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను, ఆశ ఉండాలి కదా. ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఆశ లేని వారిని దేవుడు కూడా ఆశీర్వదించడు అన్నాడు. అది వాస్తవమే. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించాడు. నేను వర్ధిల్లాలి అనే ఆశ నీకే లేకపోతే దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు నిన్ను? కూర్చున్నని ఉన్న పాటున ఆయన ఎత్తుకొని వెళ్ళి కొండ మీద పెడతాడేంటి? కాదు కదా. నేను వర్ధిల్లాలి అనేటువంటి ఆశ నీకుండకపోతే ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడు. భక్తి జీవితంలో దేవుని వాక్యాన్ని వంట పట్టించుకోవాలి, దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించాలి, దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి అనేటువంటి ఆశనే కనుక లేకపోతే ఆశీర్వాదం ఉండదు. కనుక ఆశీర్వాదం దేవుని వాక్యమునందు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. అదే జ్ఞానం, ఇదే జ్ఞానం. దైవ వాక్యమును ధ్యానించుట ద్వారా కొందరు శాస్త్రవేత్తలు పుట్టుకొని వచ్చారు.
మత్తు, అవునా? మరి మత్తు మందును కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త సిమ్సన్. మత్తుమందు అంటే వైద్యంలో వాడేటువంటి మత్తుమందు, ఆపరేషన్ చేయడానికి వాడేటువంటి మత్తుమందు, దాన్ని కనిపెట్టినవాడు. దేవుని వాక్యమును చదివి ఏ విధంగా దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకలో నుండి ఒకదాన్ని తీసి దానితో స్త్రీని చేసెను అనే మాట చదివిన తర్వాత అతడు ప్రార్థన చేశాడు ఆనాటి పరిస్థితులను బట్టి. కాబట్టి దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే, ఒక విషయాన్ని అతడు పట్టుకున్న తర్వాత ప్రభువా నాకు జ్ఞానం దయచేయి అని అతడు ప్రార్థించాడు. దేవుడు అతన్ని కరుణించాడు. ఫలితంగా ఈ దినాలలో ఏమీ లేదు, ఇంజెక్షన్ తీసుకుని లోపలికి వెళ్తే థియేటర్లోకి నీకు ఆపరేషన్ జరిగిందో తెలియదు, జరగలేదో తెలియదు, తర్వాత కళ్ళు తెరిచాక అప్పుడు నీకు అర్థమవుతుంది. అంత సులభంగా జరిగిపోతుంది. మంచిది. దేవుని వాక్యంలో జ్ఞానం ఉంది అనే విషయం దైవగ్రంథం మనకు బోధిస్తుంది కదూ. కాబట్టి మర్చిపోకండి, దేవుని వాక్యము మనము ధ్యానించుట, దేవుని వాక్యాన్ని మనము లక్ష్యము చేయుట అనగా దాన్ని అనుసరించుట, అవి ప్రాముఖ్యమైన సంగతులని దైవగ్రంథం మనకు గుర్తు చేస్తుంది. ప్రియులారా, ఇదంతా దేనికి అనగా భక్తి జీవితంలో క్రీస్తు వలె ఉండుటకు మనము ఎదుగుదాము, ఆయనలాగా ఉండడానికి. ఎందుకంటే ఆయనే వాక్యమై ఉన్నటువంటి వాడు, వాక్యాన్ని ఇచ్చినటువంటి వాడు, వాక్యమై ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన వలె ఎదగాలి అని అంటే వాక్యమును చదవక, ధ్యానించక, వినక, అంగీకరించక, లక్ష్య పెట్టక, అనుసరించకపోతే ఆయన వలె ఉండటానికి వీలు కాదు. మరి భక్తి జీవితంలో లక్ష్యం ఏమిటి? ఎదుగుట. మనమే ఆ మాట చదివాం, క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుట. ఇంకా చదివాం, ఆయనకు కలిగిన సంపూర్ణత మనకు కలిగేంత వరకు అని. అంటే ఆయన వలె 100% ఉండునట్లుగా ప్రభు అయిన యేసు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమొగుటకు అనే మాట వ్రాయబడి ఉంది. నిజంగా ఆయన వంటి వారం అవుతామా? అది ప్రశ్న. ఆయన వంటి వారం అవుతామా మనము? ఆయనకు కలిగిన సంపూర్ణత మనకు కలుగుతుందా? అంటే ఈ విషయాన్ని పౌలు మాత్రమే కాదు వ్రాసింది, పేతురు కూడా రాశాడు. ఏమని రాశాడంటే, తన పత్రిక 2వ పత్రికలో ఆయన రాసినటువంటి మాట, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనమునందు ఆఖరి మాట, దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. వేటిని అనగా అత్యధికములైన వాగ్దానములను ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంటే దేవ స్వభావమునందు పాలివారం అగునట్లు, దేవ స్వభావమునందు మనం పాలివారం అవుతామా? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం మనం అవుతామా? ఆయన వంటి వారం 100% ఆయన వంటి వారం అవుతామా? దేవ స్వభావమునందు మనం పాలివారం అవుతామా? దైవ స్వభావము 2 రకాలు. అదేంటంటే, ఆయన స్వభావం మనుషులతో కూడా పంచుకొనగలిగినవి కొన్ని ఉన్నాయి ఆయన స్వభావములో, మనుషులతో పంచుకొనలేనివి మరికొన్ని ఉన్నాయి ఆయన స్వభావంలో, దేవుడి స్వభావంలో. ఓ మాట చెప్తాను వినండి. దేవుడు పరిశుద్ధుడు. అది బైబిల్ గ్రంథం చెప్పేటువంటి మొట్టమొదటి విషయం. లేవియాకాండం 11:44లో నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి, నేను పరిశుద్ధులను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని. అంటే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా ఆయన వలె పరిశుద్ధంగా జీవించవలసిన అవసరం ఎంత ఉంది? ఎందుకంటే ఆయనను విశ్వసించాం కాబట్టి ఆయన వలె పరిశుద్ధంగా ఉండవలసిన అవసరత ఉంది. పాత నిబంధన అయితేనేమి, క్రొత్త నిబంధన అయితేనేమి, దేవుడు సెలవిచ్చిన మాట నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని. క్రొత్త నిబంధనలో పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాల వరకు ఆ మాట వ్రాయబడి ఉంది. మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండండి అని. మీకు వీలైతే పరిశుద్ధులుగా ఉండండి, కాకపోతే మీరైనా ఏం చేస్తారో అని చెప్పలేదు, అవునా? మీకు వీలైతే పరిశుద్ధులుగా ఉండండి,
వీలు కాకపోతే వదిలేయండి అని చెప్పలేదు. పరిశుద్ధులై ఉండండి అనేటువంటిది ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ, ఉండి తీరాల్సిందే అని. ఆయన నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. దేవుడు యథార్థవంతుడు, మనిషి కూడా యథార్థవంతునిగా ఉండగలడు. అవునా? దేవుడు సత్యవంతుడు, మనిషి కూడా సత్యవంతునిగా ఉండగలుగుతాడు. దేవుడు నీతిమంతుడు, మనుష్యుడు కూడా నీతిమంతునిగా ఉండగలడు. ఎందుకు ఉండలేడు? ఉండగలడు. అవునా? ఉండగలడు. ఇప్పుడు నువ్వు చస్తావు, నువ్వు ఉప్పు తింటే చస్తావు అని డాక్టర్ చెప్తే తినకుండా ఉండట్లేదేంటి? అవునా? ఉంటున్నారు కదా. నువ్వు తీపి తింటే నీకు అనారోగ్యం పెరుగుతుందంటే ఉంటున్నారా లేదా? ఉంటున్నారు. పత్యం ఉండకపోతే నువ్వు చచ్చిపోతావంటే ఉంటున్నారా లేదా? ఉంటున్నారు. అంటే స్వాధీనం చేసుకుంటున్నారు తమ్మును తాము. అలాగునని మనలను కూడా మనం స్వాధీనం చేసుకొని ఈ లక్షణాలను కలిగి ఉండుట సాధ్యము కాని విషయాలను దేవుని వాక్యము మొయ్యమని చెప్పి మన మీద బరువు ఉంచదు. సాధ్యమే. దేవ స్వభావం అంటే మనుషులతో పంచుకొనగలిగిన పరిశుద్ధత, నీతి, యథార్థత, సత్యము. అవునా? ఇవన్నీ కూడా మనుషులు కూడా అలాగున ఉండగలరు. దేవుడు అటువంటి వాడు, మనుషులు కూడా అలాగున ఉండగలరు. దేవుడిలో మరికొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆయన సర్వజ్ఞుడు, అంటే ఆయన అంతా తెలిసినవాడు, సర్వం తెలిసినటువంటి వాడు. ఇప్పుడు మనకేం తెలుసు? ఏమీ తెలియదు. రేపేమి సంభవించునో కాదు, ఒక గంటకేమి సంభవించిందో తెలియదు, ఓ నిమిషం తర్వాత ఏమి జరుగుతుందో మనకు తెలియదు కదా. మనం ఏమి ఎరగనటువంటి వాళ్ళ. అవునా? ఏమి ఎరగనటువంటి వాళ్ళ. ఇక చేయి చూసి చెప్తామంటారు, మనిషిని చూసి చెప్తామంటారు, పలాని చోట భవిష్యత్తు చెప్తాం అని అంటారు. అసలు అంత మన భవిష్యత్ అంతా చెప్పేటువంటి వాళ్లకు మన పేరు కూడా తెలియదు, తెలుసా? భవిష్యత్ అంతా చెప్తామన్న వాళ్ళకు మొట్టమొదట వెళ్ళి నా పేరు చెప్పమని అడిగితే పేరు కూడా చెప్పలేరు. అది ఎంత విడ్డూరం. మన సంగతి అంతా తెలుసు అంట, కానీ మన పేరు మాత్రం తెలియదట. విచిత్రంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తు ఎవరికీ తెలియదు. అవునా? భవిష్యత్తు ఎవరికీ తెలియదు. దేవుని గ్రంథంలో ఆ మాటలు స్పష్టంగా వ్రాయబడ్డాయి. జరగబోవు సంగతి ఎవరికీ తెలియదు అనేటువంటి విషయము దేవుని వాక్యమే గుర్తు చేస్తూ ఉంది. ప్రసంగి గ్రంథంలో ఆ మాట వ్రాయబడి ఉంది. ఎందుకంటే ప్రసంగి గ్రంథమునందు వ్రాయబడినటువంటి మాట, మరి జరగబోయే సంగతి మనకు తెలియదు అనేటువంటి మాట. 8వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం, సంభవింపబోవునది నరులకు, అంతే, సంభవింపబోవునది నరులకు తెలియదు. ఇక నరులకే తెలియకపోతే చిలకకేం తెలుస్తుంది? నరులకే తెలియకపోతే జంతువులకేం తెలుస్తుంది? పక్షులకేం తెలుస్తుంది? అవునా? కాబట్టి ఎస్, దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటంటే, దేవుడు సర్వజ్ఞుడు కాబట్టి మనుష్యుడు సర్వజ్ఞుడు కాడు. నేను సర్వజ్ఞుడని కాబట్టి మీరు కూడా సర్వజ్ఞులై ఉండండి అని ఆయన చెప్పలేదు. అవునా? నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధుడిగా ఉండండి అని చెప్పాడు. ఎస్. ఇప్పుడు మనుష్యులమైన మనకున్న ఆశ ఏమిటంటే, అసలు నాకు ఏం జరుగుతుందో అదంతా తెలిస్తే ఎంత బాగుండును అని అనుకుంటాం. భవిష్యత్తును గురించి మనుషులకు ఆశ, జరగబోయేదంతా నాకు తెలిస్తే బాగుంటుంది అని. జరగబోయేదంతా నీకు తెలిస్తే నువ్వు ఇప్పుడే చచ్చిపోవాలనుకుంటావు. ఎందుకు తెలుసా? ఏ యాక్సిడెంట్లోనూ చచ్చిపోతావని నీకు తెలిసిందనుకో. ఎందుకంటే భవిష్యత్తు నీకు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. ఏ యాక్సిడెంట్లోనూ చనిపోతావని నీకు తెలిసిందనుకో, అప్పటిదాకా బతకడానికి నువ్వు ఇష్టపడవు. అలాగే జరిగిపోయింది. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా సరే పలానా చోట భవిష్యత్తు చెబుతున్నారు అంటే మనం నాకేం జరుగుతుందో చెప్పమని అడగడానికి వెళ్తాం. పలాని చోట మనం చేసిందంతా చెప్తున్నారు అని వినిపించింది అనుకోండి, అర్థమైంది అన్నమాట. మనం చేసిందంతా చెబుతున్నారని వినిపించింది అనుకోండి, అసలు మనం వెళ్తాం అక్కడికి, మన సంగతులన్నీ బయటపడతాయి కదా. భవిష్యత్తే గనక మనకు తెలిస్తే, జరిగిపోయినవే గనక మనకు తెలిస్తే, ఎన్ని పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అవుతాయో ఏమో, ఎన్ని సంబంధాలు క్యాన్సిల్ అవుతాయో ఏమో.
ఎందుకంటే మన వివాహం చేసుకున్న ఎవరి ముందు చనిపోతారేమో తెలిసిపోద్ది కదా, అవునా? ఎవరు ఎటువంటి వారో తెలిసిపోద్ది. అసలు దానంత గందరగోళం ఇంకొకటి లేదు, ఏమీ తెలియదు కాబట్టి వెళ్తున్నాం, నడుస్తుంది బండి. కాబట్టి ఇక్కడ ఒక మాట ఏమిటంటే, ఆయన తన స్వభావమందు మనం పాలివారం కావాలని కోరుకున్నాడు. ఏ స్వభావం? మనతో పంచుకొనగలిగిన లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలలో మనం పాలివారం కావాలని ఆయన కోరుతూ ఉన్నాడు. పరిశుద్ధులుగా ఉండలేమా? ఉండగలము. నీతిమంతులుగా ఉండలేమా? ఉండగలము. సత్యవంతులుగా ఉండలేమా? అబద్ధం ఆడకపోతే వ్యాపారం జరగదు సార్. కానీ వ్యాపారం చేసేటప్పుడు అబద్ధం ఆడాలనే నియమం సంతకం చేసేమన్నా చేరినామా మనం? లేదు కదా. లంచం తీసుకోకపోతే కుదరదు. జాయిన్ అయ్యేటప్పుడు ఏమన్నా మనం సంతకం చేసినామా లంచం తీసుకుని ఉద్యోగం చేస్తానని? ఇవన్నీ మనుష్యుడు తన అక్రమాలకు అలవాటు పడిన కారణం చేత జరిగించుచున్నటువంటి పాప కార్యములు, అవునా? అంతే. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించినాడు, కానీ వారు వివిధములైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అందుచేత మన ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడిన కారణం చేత, అంటే తన ఇష్టానుసారంగా తినటానికి అలవాటు పడినటువంటి నాలుక ఎట్లయితే పథ్యమును ఇష్టపడదో, అట్లాగే ఇష్టానుసారంగా బతకడానికి అలవాటు పడిన మన మనస్సు ఈ పరిశుద్ధమైన వాటిని జరిగించడానికి ఇష్టపడదు. అదే కారణం. ఇంతకు ఈ స్వభావం నందు మనం పాలివారం కాలేమా? కాగలం. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఆయన దేవుడు కాబట్టి భూమి మీదకి వచ్చాడు, ఆయనకు అది సాధ్యం, కానీ మనకు అది సాధ్యం కాదు అని మనం అనుకోవచ్చు. కానీ సాధ్యమే. ఎట్లా సాధ్యం అంటారా? మనం అట్లా అనకుండా ఒక నరుడు ఈ మాట చెప్తున్నాడు. ఏ మాట చెప్తున్నాడు అని అంటే, కొరింథీ మొదటి పత్రిక 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకొనినా. ఇక్కడ ఒక మనిషి మనకు కనిపిస్తున్నాడు. ఎవరితనంటే ఒక మనిషే. ఎటువంటి మనిషి? పూర్వం దూషకుడను, హింసకుడను, హానికరుడను, అవునా? పూర్వ జీవితం, గత జీవితాన్ని చూడగా దూషకుడు, హింసకుడు, హానికరుడు గత జీవితం. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఏమయ్యాడు అని అంటే క్రీస్తు వంటి వాడు అయిపోయాడు. అంటే ఆ స్థాయికి ఎదిగిపోయాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము అని రాయగలిగిన ధైర్యం అతనికి మాత్రమే ఉంది. ప్రభువునకు 12 మంది శిష్యులు, వారిలో ఒకడు పోయాడు, మిగతా 11 మంది ఉన్నారు. వారిలో 2 ఉత్తరాలు రాశారు, యోహాను, పేతురు. వినండి. కానీ ఆ 2 కూడా నేను క్రీస్తును పోలి నడుచుకుని చిన్న ప్రకారం అని రాయలేదు. అంత మాత్రం చేత వాళ్ళని తగ్గించి చూడలేము. కానీ పూర్వం దూషకుడను, హింసకుడను, హానికరుడను చెబుతున్న వాడు మాత్రం క్రీస్తును పోలి నడుచుకొనగలిగినాడు. అంటే ఎంత పట్టుదల కలిగిన వాడో ఆయన సారూప్యంలోనికి రావాలి అని. ఎలాగో నడిచాడు అనంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఆ మాట ప్రకారంగా మనము జరిగించగలిగితే ఆ సారూప్యంలోనికి రాగలం. ఎందుకు ఆ ఒక్కడ మాట చెప్పగలిగినాడు? ఆ సారూప్యంలోనికి, అంటే ఆ స్వరూపంలోనికి ఎట్లా రాగలిగాడు అనంటే ఆయన ఇట్లన్నాడు. గలతీ పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నాడు. అర్థమైందా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అనగా దూషకుడను, హింసకుడను, హానికరుడను అయిన నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. స్వనీతిపరుడం అయిన నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇకను జీవించేవాడను నేను కాను, నా యందు క్రీస్తు జీవించుచున్నాడు అని అన్నాడు. ఇలా చెప్పాలి అర్థమయ్యేటట్లుగా. ఇల్లు మీదే కానీ అందులో మీరు లేరు, కానీ దాన్ని రెంట్కి ఇచ్చారు, అవునా? దాన్ని ఇంకొకరికి అద్దెకి ఇచ్చారు. ఇల్లు మీదే కానీ అందులో మీరు లేరు. అర్థమవుతుంది కదా? నేను పౌలని నేను, కానీ నేను కాదు జీవించేది, నాలో క్రీస్తు జీవించున్నాడు. ఇక చూపు నాది కాదు, ఆలోచన నాది కాదు, మనస్సు నాది కాదు, క్రియలు నావి కావు, నాలో ఉన్నవానివే
నాలో ఉన్నవానివి, నావి కానే కావు అన్నాడు. ఆ మాట గుర్తుందే, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడను నేను కానంటే దాని అర్థం ఏంటి? నేను చనిపోయాను, అంతే కదా, నేను చనిపోయాను. అది ఆయన క్రీస్తు వలె జీవించటానికి గల కారణం. నేను చనిపోయానండి అన్నాడు. అంటే నేను బ్రతికినా చచ్చినటువంటి జీవితాన్ని జీవించాను. నా దేహం పాపమునకు చచ్చిపోయింది, నా దేహం అన్యాయానికి చచ్చిపోయింది, నా దేహం అపవిత్రతకు చచ్చిపోయింది, దాంతో సమానం. నన్ను ఏ పాపము జయించలేదు, నన్ను ఏ చూపు జయించలేదు. ఒక మాట చెప్పాలి అని అంటే, నీళ్ళలో బాల్ వేస్తే అది ఎలా తేలుతుందో అంటే అది మునగడం అనేటువంటిది అసాధ్యమైన సంగతి, అవునా? ఈయన ఉద్దేశం ఏంటనగా, నేను పూర్వం దోషకుడను, హింసకుడను, హానికరుడను, కానీ ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం వచ్చిన తర్వాత నేను చనిపోయాను, ఇక నాలో జీవించుతున్నది కేవలము క్రీస్తు మాత్రమే అని అన్నాడు. అలాగున అందరికీ కనిపించాడు కూడా. అపోస్తల కార్యం గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనములో లుస్త్రా అనే పట్టణంలోకి వెళ్ళిన తర్వాత ఈయనను చూచి, అనగా జరిగించిన అద్భుత కార్యములను చూచి ఆ ప్రజలు అనుకున్నారు, మనుషులు దేవతల రూపమును దాల్చి మన మధ్యకు దిగివచ్చినారు అనుకున్నారు. నెరవేరిందా? అన్ని జనులు ఇతను చూసి మనుషులు దేవతల రూపమును దాల్చి మన మధ్యకు దిగివచ్చినారు అని అనుకున్నారే. ఎంత గొప్ప సాక్ష్యం! అపోస్తల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనములో మిలేతే అనేటువంటి ద్వీపంలో పౌలును చూచి ఏ అద్భుతం జరగకపోయినా ఆయనను చూసి ఆ ప్రజలు ఇట్లా అనుకున్నారు, ఇతడొక దేవత అని అనుకున్నారు, ఇతడొక దేవత అని అనుకున్నారు. ఆయనను చూసి ముందేమనుకున్నారంటే, ఇతడు ఎంత దుర్మార్గుడో అని అనుకున్నారు. ఎందుకంటే అతడు కొన్ని పుల్లలు ఏరి మంటలో వేయబోచుంటుండగా వాటిలో ఒక పాము, ఒక పురుగు అనగా ఒక పాము అతని చేతిని చుట్టుకొనింది. ఆ ప్రజలు అనుకున్నారు, ఇతడు నీటి నుంచి తప్పించుకున్నప్పటికీ న్యాయదేవత మాత్రం ఇతన్ని విడిచిపెట్టలేదనుకొని ఇతని పొట్ట వాసి చచ్చిపోతాడేమో, అవునా, ఇతని శరీరం వాసి చచ్చిపోతాడేమో అని ఇట్లా అనుకున్నగా వారు అట్లా అనుకుంటూ ఉన్నారు. కానీ అతనికి ఏమి కాకపోయేసరికి ఏమన్నారు, ఇతడొక దేవత, ఇతడొక దేవత. నాగరికుల మధ్య ఒక దేవత వలె కనిపించినాడట. గలతీ పత్రిక 4:14 చదివితే, మీరు నన్ను దేవదూత వలెను యేసుక్రీస్తు వలెను చేర్చుకుంటారు అన్నాడు. ఎట కనిపించాడు గలతీయులకు? దేవదూత వలె కనిపించాడు, క్రీస్తు యేసులాగా కనిపించాడు. ఎంత గొప్ప భాగ్యం! మనం సాకు చెప్పడానికి వీలు లేకుండా పోయింది. ఎందుకంటే ధర్మశాస్త్రమునందు అంత పట్టు కలిగిన వాడు, దేవుని వాక్యమునందు వర్ధిల్లినవాడు, అంతేకాదు దైవ సంబంధమైన ప్రత్యక్షతలు తనకు బావుగా కలిగినటువంటి వాడు, యేసుక్రీస్తును గుర్చిన మర్మములు తనకు బావుగా కలిగినటువంటి వాడు. ఆ సంగతిని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్పాడు. కాబట్టి అంతగా దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్న కారణం చేత ఎట్లయ్యాడంటే యేసుక్రీస్తును పోలినవాడు అయ్యాడు. ఈ సందర్భంగా ఒక మాట గుర్తు చేయాలి. స్టెఫెను కూడా దేవుని వాక్యమును బాగుగా ఎరిగినవాడు కదా. అందుచేత అతనితో మాట్లాడిన వారు అతడు అగపరిచిన జ్ఞానాన్ని ఎదిరించలేకపోయారు కదా. కాబట్టి మరొక కారణాన్ని పెట్టి అతన్ని అరెస్ట్ చేయించారనమాట. అంటే దేవదూషణ వ్యాఖ్యలు చేశాడని చెప్పి అతన్ని బంధించితే సభ దగ్గరికి తీసుకొని రాగా అతని వైపు చూచిన వారందరికీ అతని ముఖము దేవదూత ముఖము వలె కనిపించెను. అపోస్తల కార్యములు 6:15 దేవదూత ముఖములాగా కనిపించిందంట. దేవుని వాక్యములో వారు నిష్ణాతులైన కారణం చేత, దేవుని వాక్యంలో పట్టు సాధించి దేవుని వాక్యాన్ని అనుసరించుచు జీవించుచున్న హేతువు చేత ఎట్లా కనిపించారట? దేవదూత వలె, క్రీస్తు యేసు వలె కనిపించారని. ఎందుకు ఇంతగా కనిపించారంటే నాకు అర్థమైన సంగతి,
పౌలు అన్నాడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడను నేను చనిపోయాను అని. మీరు ఎప్పుడైనా బతికిన కోడిని తిన్నారా? చికెన్ అంటే తెలుసు మనం, కానీ బతికిన దాన్ని ఎప్పుడైనా తిన్నామా మనం? సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు మనకు తెలుసు. బతికినప్పుడు కోడిని ఫోటో తీయండి, దాన్ని చచ్చిపోయిన తర్వాత ఫోటో తీయండి, దాని చర్మం తీసి దాని ముక్కలు కొట్టిన తర్వాత ఫోటో తీయండి, దాన్ని వంట చేసిన తర్వాత ఫోటో తీయండి. ఎట్ట కనిపిస్తుందంటే ఒకదానికి ఒక రూపం అసలు పోలికనే ఉండదు. అది తనను తాను కోల్పోవాలి, అది తనను చంపువానికి అప్పగించుకోవాలి. అయిపోయింది. అతను దాన్ని ముక్కలు చేస్తాడు. ముక్కలు చేయటమే కాదు, మంట పెట్టి దాన్ని వండుతాడు, రకరకాలైన దినుసులు వేస్తారు. ఆ తర్వాత దాన్ని రుచికరంగా చేసి అబ్బాయి ఎంత బాగుంది అని తింటారు. పౌలు అట్లయిపోయాడు. ఇక జీవించువాడను నేను కాను, జీవించువాడను నేను కాను, అట్లయిపోయాడు. అందుకే ఆయన పౌలును ఇలాగన ఊరికి పోలిక భాషలు చెబుతున్నా, పౌలును వధించి వండి అవునా భుజిస్తే అంత రుచికరంగా కనిపించాడు. మనము బ్రతికినంతకాలము క్రీస్తు చనిపోతూనే ఉంటాడు. మనము చనిపోతేనే ఆయన ప్రపంచానికి కనిపిస్తాడు. ఎప్పుడు రావాలి క్రీస్తు సారూప్యానికి? ఇన్ని ఏళ్ళయింది క్రీస్తు సారూప్యానికి ఎప్పుడు రాగలము? ఒక్క రూపాయి నష్టపోవడానికి ఇష్టపడం మనం. ఒక్క మాట అంటే ఓర్చుకోలేము. ఇక ఎప్పుడు వస్తాం క్రీస్తు రూపానికి? ఒక్క మాట అంటే ఓర్చుకోలేము. మళ్ళీ మనం కేజీ బైబిల్, అర కేజీ పాటల బుక్ మోసుకుంటూ జీవితకాలం అంతా తిరుగుతాం. నిష్ప్రయోజనం. ఆయన సారూప్యంలోనికి ఎదగాలి, ఆయన సారూప్యంలోనికి ఎదగాలి, ఆయన వంటి వారము కావాలి. మన గుణలక్షణాలన్నీ కూడా ఆయన వలె ఉండాలి అని దేవుని వాక్యం ఎంత విశదంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, పిల్లలు పుట్టిన తర్వాత పాలన అపేక్షిస్తారు, దాని తర్వాత ఆహారమును పెడతాం. అది కూడా దేవుని వాక్యంతో సమానమే. పాలు దేవుడి వాక్యమే, అలాగే బలమైన ఆహారము కూడా దేవుని వాక్యమే. మత్తయి సువార్త 4:4, లూకా సువార్త 4:4 మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన రొట్టె బలమైన ఆహారం. దేవుని వాక్యమునందు సులువుగా అర్థమయ్యే సంగతులు ఉన్నాయి, కొంచెం కష్టమయ్యేటువంటి సంగతులు కూడా ఉన్నాయి. పాలు సులువుగా జీర్ణమయ్యేటువంటి ఆహారం, అలాగే కొంచెము గట్టి పదార్థాలు అవి అరగటానికి టైం పడుతుంది. దేవుని వాక్యం అన్నిటితో సమానం, ఆహారంతో సమానం, తేనెతో సమానం, బలమైన ఆహారంతో సమానం, పాలతో సమానం. ఇట్టి వాక్యమును అపేక్షించితేనే కానీ భక్తి జీవితంలో వర్ధిల్లలేమని దేవుని వాక్యం ఇంత స్పష్టంగా సెలవిస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆయన సారూప్యములోనికి వచ్చుట ఆయన సంకల్పం, ఆయన చిత్తం. వినాలి, రక్షణ పొందినప్పటికీ కూడా ఆయన సారూప్యంలోనికి రావటం లేదంటే ఆయన ఉద్దేశమును నెరవేర్చడం లేదని అర్థం. ఉద్దేశం విఫలమైపోయింది. ఒక మామిడి మొక్క వేసావు కానీ అది పెరగట్లేదు, దాన్ని కొనుక్కొని వచ్చినప్పుడు ఎంత ఉందో ఇప్పటికి అంతే ఉంది. ఏమైపోయింది? దాని ఉద్దేశం విఫలమైపోయింది. ఓ మామిడి పిందె కనిపించింది, నెల కింద ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది, దాని ఉద్దేశం నెరవేరినట్లే. ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మొదటి సంవత్సరం ఎట్లున్నావో ఇప్పుడు అట్లే ఉంటే నీ విషయంలో దేవుని ఉద్దేశం నెరవేరినట్లే. కాబట్టి భక్తి విషయంలో ఎదుగుట అనేటువంటిది చాలా అవసరం అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. పిల్లలు వారు పాలు తాగడం ప్రారంభం చేస్తారు, మెత్తటి ఆహారాన్ని మనం పెడతాం, ఆ తర్వాత వారు దాన్ని తినటం మొదలు పెడతారు. ఇక దాన్ని మెత్తగా చేయకుండా ఏకంగా అన్నం పెట్టడం మనం మొదలు పెడతాం, బలమైన ఆహారం పెట్టడం మొదలు పెడతాం. ఆ తర్వాత ఒక వయసుకు వచ్చాక
ఇప్పుడు పెడతంటే వద్దన్నవాడు ఈసారి లాక్కొని తింటారు, ఎందుకంటే దానికి అలవాటు పడ్డారు కాబట్టి. ఆ తర్వాత మా వాడికి పెళ్లి చేయాలని అంటాం, ఎందుకనంటే ఒక సంపూర్ణమైన పురుషుడు అయ్యాడు కాబట్టి. మా అమ్మాయికి పెళ్లి చేయాలి, ఒక సంపూర్ణమైన స్త్రీగా తయారైంది కాబట్టి. కారణం ఏమిటి? బలమైన ఆహారం. బలమైన ఆహారం పాలతో మొదలై బలమైన ఆహారం తీసుకుంటున్న కారణం చేత వారు ఎదిగి ఫలించడానికి వీలు కలుగుతుంది. క్రీస్తు వలె కనిపించే ఫలభరితమైన జీవితానికి రావాలి అంటే ప్రియులారా, తప్పనిసరిగా ఆయన వంటి వారము కావాలి. ఏమయ్యాడు ఆయన? పరలోకమును విడిచిపెట్టి మన నిమిత్తమై భూమి మీదికి దిగి వచ్చి ఆయన శ్రమను, అవమానమును, హేళనను, కడకు శిలువ మరణమును పాపాత్మమైన మన నిమిత్తమై భరించి మన కొరకై శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మన పాప క్షమాపణ నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడే. ఆయన మరణం ద్వారా మనకు జీవం. అవునా? ఆయన మరణం ద్వారా మనకు జీవం. ఆయన తనను తాను తగ్గించుకుంట ద్వారా మనం పరలోకం మట్టుకు హెచ్చించబడ్డానికి వీలు కలిగింది. ఆ ప్రియప్రభు యొక్క సారాన్ని సంపూర్ణంగా గ్రహించి ఎదిగితే తప్ప ఆయన రూపమునకు రాలేం అనే సంగతి మనకు అర్థమవుతుంది. అంచేత ఆ రాజ్యానికి వెళ్ళేది ఎవరు అంటే, అవునా, ఆ రాజ్యానికి వెళ్ళేది ఎవరంటే ఆయన వంటి వారు వెళ్తారు. ఆయన వంటి వారు వెళ్తారు. ఆ సారూప్యం స్వరూపంలోనికి వచ్చిన వారు వెళ్తారు. ఊరికి విశ్వసించిన వారు కాదు, భక్తి జీవితంలో వర్ధిల్లిన వారు, ఎదిగిన వారు మాత్రమే ఆ రాజ్యమునకు అర్హులు అనే సంగతిని గ్రహించి, మరి ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే ఇప్పటికైనా ఆయన విశ్వాసం ఉంచి ఉంటే ఆయన సారూప్యంలోనికి వచ్చినట్లుగా తీవ్రంగా పట్టుదల కలిగి ప్రభువునకు జీవితాన్ని అప్పగించుకోవాలని ప్రేమతో మనవి చేసి ఉన్నాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కాలం ఆయన మాటలను విన్నాము. మన జీవితంలో మనం గ్రహించవలసిన విషయం అదే కదా, సంపూర్ణతలోనికి వచ్చుట, ప్రభువు వలె అగుట. ప్రభువా, నన్ను కనికరించయ్యా, నీ సారూప్యంలోనికి వచ్చినట్లుగా సహాయించి నీ వంటి వాడను, నీ వంటి దాన్ని అగునట్లుగా చెయ్యి. నాకు కావలసిన సహనం, నిరీక్షణ నాకు దయచేయమని ప్రభువుని అడుగుట సముచితం. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రములు, మీకు వందనములు, హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లించుచున్నాం. మా జీవితం ఏపాటిది? క్షణభంగురం అల్పమైన జీవితంలో ఉన్నాం. ఏమి సంభవించునో ఎరగని జీవితం మాది. మీ కృపచేత మాత్రమే ఈరోజు కూడా మేము జీవించగలుగుచు ఉన్నాం. ప్రియ ప్రభువా, మరి ఈ రాత్రి వేళ మాకు అందించబడిన మీ మాటల కొరకై స్తోత్రాలు. ఎందుకు మేము మీ యందు విశ్వాసం ఉంచామో ఆ జీవిత ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సారూప్యం ఆయన రూపంలోనికి వచ్చినట్లుగా మా మనస్సులను మీరు సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం. మా బుద్ధులన్నిటినీ సంపూర్ణంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. మా అహంకారమును, అతిశయమును తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ మొండ్ల పొద ఎదిగి మరి విత్తనమును అణిచివేస్తుందో వాటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభు యొక్క సారూప్యంలోనికి నిండుగా వచ్చుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రభు, మమ్మల్ని కరుణించండి, దర్శించి జ్ఞాపకం చేసుకోవలసిందిగా మా ప్రార్థన. మీరు సహాయము చెయ్యండి. స్థానిక సంఘమును బట్టి మీకు వందనాలు. ఈ దాసుని మీరు మీ సన్నిధికి తీసుకున్నారు. మీ సంకల్పం కాదంటకు మేమెవరం. మరలా తిరిగి తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న ఇమ్మానుయేల్ని బట్టి మీకు వందనాలు. జరుగుతున్న మీ కార్యం కొరకు మీకు స్తోత్రాలు. మీ దాసురాల్ని, కుటుంబ సభ్యులను మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘమంతటిని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మా ప్రార్థన. ప్రతి అక్కరణ అవసరతను మీరు తీర్చండి, ఆదరించండి.
వారి ఇరుకు ఇబ్బందుల్లో సహాయం చేయండి. వాటన్నిటికంటే మించి మీ సారూప్యంలోని, మీ కుమారుని సారూప్యంలోనికి వచ్చినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. మా మనవులు ఆలకించుమని, కనికరం చూపించమని, ఇంతవరకు విన్న వాక్యం మా జీవితాల్లో ఫలించినట్లుగా చేయమని అడుగుచు మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.